పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ పెద్ద సైద ఇల్లు కూల్చేందుకు యత్నించారు. ఇంట్లోకి చొరబడి సామాన్లు ధ్వంసం చేశారు. అటు గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులు కూడా భయపడుతున్నారు. సాయంత్రం పిన్నెల్లి గ్రామంలో పర్యటించిన పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గ్రామస్తులకు పిలిచి గొడవలు దాడులకు పాల్పడవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ వెళ్లిపోయిన గంటకే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తూ విధ్వంసం సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఊరు వదిలి వెళ్లాలంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. 2 నెలలుగా దాడులు కూడా చేస్తున్నారు. టీడీపీ నేతల దాడులు భరించలేక ఇప్పటికే ఊరు వదిలి వెళ్లిపోయిన వందలాది కుటుంబాలు. రైట్, పల్నాడు జిల్లా పిన్నెల్లిలో జరుగుతున్న దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో పూర్తిగా తెలుగుదేశం గుండాలు అరాచకం సృష్టిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా రాగానే ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా నాయకుడు ఎరపతినేని ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, కాబట్టి ఈ 5 ఏళ్ళు మీరు ఊర్లో ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ వరుసగా దాడులు నిర్వహించారు గతంలో. దీంతో పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కానీ 134 మంది కుటుంబాలు వాళ్ళు ఆస్తులు ఇళ్ళు పశువులు వదిలేసి పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా పొలాలు అయితే బీడు పెట్టిన పరిస్థితి. రోజు ఎవరొకరిపైన దాడి చేస్తూ ఉన్నారు. బయట నుంచి లోపలికి ఆ గ్రామంలోకి కొత్త వ్యక్తులు వెళ్ళే పరిస్థితి లేదు, మీడియాకు కూడా అనుమతించిన పరిస్థితి. నిన్న పల్నాడు ఎస్పీ స్వయంగా పిన్నెల్లి గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే దాడులు నిర్వహిస్తున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే ఎరపతినేని ప్రధాన అనుచరులు చింతపల్లి జానీ భాష, బెంగళూరు జానీ భాష, సిపాయి దస్తగిరి వీళ్ళపైన వీళ్ళకి పిలిపించి పూర్తి స్థాయిలో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడద్దు, మీ పైన కఠినమైన కేసులు కూడా కడతామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఎస్పీ వెళ్ళిపోయిన గంటకే విధ్వంసం సృష్టించడం ప్రయత్నించారు. సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు సర్పంచ్ ఇంటితో మొదలుపెట్టారు. ఆయన కొత్తగా నివాసం కట్టుకున్నారు. ఆయన ఇంట్లోకి జొరబడి ఇల్లు లోపల ఉన్న సామాన్లు మొత్తం ధ్వంసం చేశారు. ఇల్లు పడేద్దామని ప్రొక్లైనర్ కూడా తీసుకువచ్చారు. అక్కడ మొదలుకొని దాదాపు 23 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఎస్పీ కాదు డీజీపీ వచ్చినా ఇలాంటి పరిస్థితే ఉంటుంది, మా ఊరికి వచ్చి ఎస్పీ మాకే వార్నింగ్ ఇస్తారా, డీజీపీ వచ్చినా ఎలాంటి చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఇది మా ప్రభుత్వము, మా నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరు ఈ ఊళ్ళో ఉండడానికి వీలు లేదంటూ దాడులు చేస్తున్నారు. ఎవరైనా సామాను తెచ్చుకోవడానికి ఆ ఊళ్ళోకి వెళ్తే వాళ్ళపైన కూడా దాడులు చేసి వాహనాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. పూర్తిగా పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అయితే అరాచకం సృష్టిస్తూ తెలుగుదేశం నేతలు విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారు. కార్తీక్.